పథకాల లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళడం ఒకటి, తగ్గించుకుంటూ రావడం ఒకటి. కేసీఆర్ పెంచుకుంటూ వెళ్ళారు, రేవంత్ రెడ్డి తగ్గించుకుంటూ రాబోతున్నారు. ఏదైతే రైతు భరోసా అని ఇస్తాము, ప్రతి రైతుకి ఎకరానికి ఎంత ఇస్తామని చెప్పేసి ప్రకటించి 7,500 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించినటువంటి రేవంత్ అధికారంలోకి రావడంలో అది అత్యంత కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు అది కాస్త రిస్ట్రిక్ట్ చేశారు. టోటల్గా ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని. అయితే 1,30,00,000 మంది పంట పండిస్తున్నారని వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు పంట పండించినా లేకపోయినా భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా 4,000 రూపాయలు ఫస్ట్ 3 ఏళ్ళు వేశారు, తర్వాత 2 ఏళ్ళు ఏమో వేశారు, ఆ తర్వాత చివరిలో 5,000 రూపాయలు అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు పెంచుకుంటూ వచ్చారు. ఎకరాకి ఆ విధమైనటువంటిది వేశారు. పొలాలు ఉంటే చాలు అన్నటువంటి డబ్బులు పడతా వచ్చినాయి. హలాలు దున్నేటటువంటి పని రైతుది, డబ్బులంతా పెద్దోళ్ళు తినేస్తున్నారన్న విమర్శ వచ్చింది. దానికి పరిష్కారం కిందన ఎవరైతే తటస్థులు ఎవరైతే దాన్ని ఏమంటారు విద్యావంతులు కోరుకున్నటువంటిది అదే, ఎవరు పంట పండిస్తుంటే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు రెండోసారి ఊరకనే డబ్బులు కాకుండా ఖచ్చితంగా పంట పండించాలన్నటువంటి తపన వస్తుంది. పోటీ వచ్చి మిగతా వాళ్ళు కూడా పండిస్తారన్నటువంటి ఆలోచన చెప్పేవాళ్ళు. అది ఇప్పుడు రేవంత్ సర్కార్ అమల్లో పెడుతోంది.